రవితేజ శివ నిర్మాణ కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలుతో దూసుకుపోతుంది. మొదటి రోజు కంటే రెండో రోజు 5.2% వృద్ధి సాధించి 2 రోజుల్లో ఇండియాలో 31.40 కోట్ల నెట్ వసూలుని 36.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 47.45 కోట్ల గ్రాస్ను నమోదు చేసి 50 కోట్ల మార్క్కి చేరువైంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో నైట్ షోలకు దాదాపుగా 88% ఆక్యుపెన్సీ లభించింది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి అశేష ప్రేక్షాదరణతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కుటుంబ విలువలు, తండ్రి కూతుళ్ల అనుబంధం, భక్తి ప్రధాన అంశాలతో ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కనిపించే రొటీన్ మాస్ శైలికి భిన్నంగా సహజమైన మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో తొలి రోజు కంటే రెండో రోజు థియేటర్లలో మరింత బలమైన ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ కలెక్షన్లు భారీగా పెంచుకుంది. రెండో రోజైన శనివారం ఈ చిత్రం దేశీయ మార్కెట్లో సుమారు 16.10 కోట్ల నికర వసూళ్లను సాధించి మొదటి రోజుతో పోలిస్తే ఏకంగా 5.2% వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 2943 స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం, రాత్రి షోలు దాదాపు 88% పైగా ఆక్యుపెన్సీతో హౌస్ఫుల్ బోర్డులతో నడిచాయి. దీంతో 2 రోజుల్లోనే ఇండియాలోనే నెట్ వసూళ్లు 31.40 కోట్లకు చేరుకోగా గ్రాస్ కలెక్షన్లు 36.45 కోట్లను దాటాయి. ఇరుముడి కలెక్షన్లలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి. ఏపీ, తెలంగాణ నుంచి రెండో రోజు 15.75 కోట్ల మేర భారీ వసూళ్లు రావడం ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటక మార్కెట్ నుంచి 2 కోట్లు, తమిళనాడు నుంచి 43 లక్షలు, ఇతర రాష్ట్రాల నుంచి మరో 52 లక్షల వరకు వసూళ్లు సమకూరాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ప్రవాసాంధ్రులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్లో 2 రోజులకు కలిపి 11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి మొత్తం గ్రాస్ 47.45 కోట్లకు చేరుకొని 50 కోట్ల మైలురాయిని అందుకోవడానికి అత్యంత చేరువలో నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ లారీ డ్రైవర్ త్రినాథ పాత్రలో ఒదిగిపోగా ఆయన భార్యగా ప్రియా భవానీ శంకర్, కూతురుగా బేబీ నక్షత్ర తమ నటనతో ఆకట్టుకున్నారు. గ్రామంలోని ఆడపిల్లల రక్షణ, సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఒక బాధ్యత గల తండ్రి భక్తి విశ్వాసాలతో ఎలా అధిగమించాడనే కథాంశం కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు రప్పిస్తోంది. సాయి కుమార్, స్వాసిక తదితరుల నటనలతో పాటు జీవి ప్రకాష్ కుమార్ అందించిన స్వరాలు, బీజిఎం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. మొదటి 2 రోజుల్లోనే విశేష ఆదరణతో 47 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించిన ఇరుముడి ఆదివారం నాటి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుని బట్టి చూస్తే తొలి వీకెండ్లోనే భారీ లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.